ఓకే, ఇప్పటి వరకు మనం స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ వాడినాం, ప్యాచ్ టూల్ వాడినాం. ఇవన్నీ ఏంటి అంటే ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రీప్లేస్ చేస్తూ ఉంటాయి, లేదా అక్కడి నుంచి ఆబ్జెక్ట్ని ఎరేజ్ చేయడం కూడా చేస్తూ ఉంటాయి. సేమ్ అదే టూల్తో పాటు మనకి ఇక్కడ అదే షార్ట్కట్ షార్ట్కట్ లైక్ ఇక్కడ కంటెంట్ అవేర్ టూల్ అని ఉంటుంది. సో ఈ కంటెంట్ అవేర్ టూల్ కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, కాకపోతే ఏంటంటే దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్, మనకు పైన ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటానమా, మూవ్ చేసుకుందాం అనుకుంటానమా అనేది డెఫినెట్గా పెట్టాలి. సో ఈ స్ట్రక్చర్ కూడా సేమ్ ఉండాలి, అండ్ ఇక్కడ కలర్ కూడా 9% ఉండాల్సిందే. సో ఇక్కడ మనం థింగ్ ఏంటిదంటే ఐఎమ్ యూజింగ్ మూవ్ హియర్. సో ఇక్కడ నుంచి నేను ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఆబ్జెక్ట్ని ఈ ప్లేస్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇదే ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ఆబ్జెక్ట్ని ఎరేజ్ చేయాలని కూడా అనుకుంటున్నా. సో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నా అంటే ఈ కంటెంట్ అవేర్ బ్రష్ టూల్ని, ఈ కంటెంట్ అవేర్ టూల్ని తీసుకొని సో ఇలా ఒక రఫ్ సెలెక్షన్ చేసుకుంటున్నా ఎగ్జాక్ట్గా. చూడండి, సో ఈ రఫ్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మేక్ షూర్ ఇట్స్ మూవ్, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ని ఇక్కడ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇక్కడ సైజ్ కొంచెం ఇష్యూ లాగా కనిపిస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ Ctrl+T ఆర్ ఎల్స్ ఆటోమేటిక్గా మనకి ట్రాన్స్ఫర్మేషన్ బాక్స్ అనేది వస్తుంది, అండ్ ఆల్ట్ పట్టుకుంటే కొన్ని 4 ways నుంచి దగ్గరగా వస్తుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చుకొని ఎక్కడైతే ప్లేస్ చేద్దాం అనుకున్నారో అక్కడ పెట్టండి, పెట్టేసి జస్ట్ రైట్ టిక్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్గా మన ప్రీవియస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, మనం ఆబ్జెక్ట్ని ఏ ప్లేస్ నుంచి అయితే తీసుకొని వచ్చినామో ఆ ప్లేస్ అనేది అక్కడ నుంచి రీప్లేస్ అయిపోయి మనకి ఇంకొక ప్లేస్లో ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అవేర్ టూల్. అండ్ దాంతోపాటు మనం కొత్త టూల్స్ ఏంటి అంటే ఇప్పుడు స్పాట్ హీలింగ్ క్లోన్ స్టాంప్ టూల్ కూడా యూజ్ చేయబోతున్నాం. సో ఈ క్లోన్ స్టాంప్ టూల్ ఎట్లా పనిచేస్తుంది అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక జార్ ఉంది, దీంట్లో ఫ్లవర్ వాస్, లైక్ ఇక్కడ ఈ జార్ పైన క్రాక్స్ ఉన్నాయి. సో ఈ క్రాక్స్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఈ పక్కన కూడా తీయొచ్చు, మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అంటే ఎలా చేస్తామంటే, ఇది సపోజ్ నేను ఇక్కడ ఈ క్లోన్ స్టాంప్ టూల్ని తీసుకొని అండ్ ఇక్కడ మనకి పైన షెల్ఫ్ బార్ చూసినట్లయితే ఒపాసిటీ 100%, ఫ్లో 100%, అండ్ దాని బ్లెండ్ మోడ్ వచ్చేసి నార్మల్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి అలైన్డ్, అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ బిలో అండ్ కరెంట్ లేయర్ అని చెప్పేసి మనకు కనిపిస్తున్నాయి. సో కరెంట్ బిలో అండ్ కరెంట్ లేయర్ అనేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక న్యూ లేయర్ తీసుకుంటారో మీరు చేసిన ఏదైతే వర్క్ ఉంటుందో అది ఇంకొక న్యూ లేయర్లో సేవ్ అవుతుంది. అదే కరెంట్ లేయర్లో మీద వర్క్ చేశారనుకోండి, మనం మళ్ళీ చూసుకోవడానికి అవైలబుల్గా ఉండదు. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కరెంట్ బిలో అని పెట్టేసి ఇక్కడ ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా. ఈ న్యూ లేయర్ని ఎస్ అనుకుందాం, అంటే శాంపిల్. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్, లైక్ జూమ్ చేసుకొని ఇక్కడ మనకి క్లోన్ స్టాంప్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి ఎస్. సో ఎస్ కొట్టాను. సో ఇక్కడ నుంచి క్లోన్ స్టాంప్ టూల్ని నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ ఏరియాకి ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, ఇలా నేను రీప్లేస్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఏరియా అనేది మనకి ఇక్కడ ఫ్లో అవుతూ ఉంది. సో నేను ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఉన్న ఏరియా శాంపిల్ని నేను తీసుకుంటున్నా. సో ఐ క్లిక్ ఆన్ ఆల్ట్ అండ్ మేక్ షూర్ ఇట్ సెలెక్షన్ ఇన్ ద న్యూ లేయర్, లైక్ ఓకే. సో నేను ఐఎమ్ స్టార్టింగ్ డ్రాయింగ్ లైక్ దిస్. ఓకే, సో మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో ఇది మనకు వద్దు అనుకుంటే దీన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే మనకు పని అయిపోతుంది అనమాట. అంటే కరెంట్ బిలో లేయర్ ఉంటే మనం చేసుకున్న సెలెక్షన్, అంటే ఏవైతే మనం ఆబ్జెక్ట్ని వర్క్ చేస్తామో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఆబ్జెక్ట్ అనేది. లేదా అదే కరెంట్ లేయర్లో ఉందనుకోండి, నేను ఇక్కడ వర్క్ చేశాను అనుకోండి, సపోజ్ ఐఎమ్ హోల్డింగ్ ఆల్ట్, ఇక్కడ పట్టుకొని ఇలా క్లిక్ చేసుకొని దీని మీద వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఎంతవరకు వర్క్ చేశానని చూసుకోవడానికి నాకు అవైలబిలిటీ ఉండదు. నేను వెళ్తే Ctrl+Z కొట్టుకొని బ్యాక్ వెళ్ళిపోవాలి, లేదా ఇన్ ద సేమ్ Ctrl+Z కొట్టుకుంటూ ఒక్కొక్క పాయింట్ వైజ్గా తీసుకుంటూనే రావాలి. సో అందుకని మనం కరెంట్ న్యూ లేయర్లో తీసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఎట్ నుంచి ఎట్ సైడ్ అయినా యూ కెన్ డ్రా లైక్ దిస్. ఓకేనా? సో ఇట్స్ అబౌట్ క్లోన్ స్టాంప్ టూల్. అయితే ఇది ఇలా చేయొచ్చు, లేదా ఇఫ్ ఇన్ కేస్ యూ డోంట్ వాంట్ ఇట్ అండ్ సింప్లీ డిలీట్ ఇట్, ఐ వాంట్ టు రీప్లేస్ ఎవ్రీథింగ్. సో నేను ఇక్కడున్న ఏరియాని ఇంకొక న్యూ లేయర్ తీసుకొని మొత్తం జార్ పైన రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏం చేస్తున్నా అంటే ఈ ఏరియా తీసుకుంటున్నా. సో తీసుకొని మనకి ఏదైతే అవసరం లేదనుకుంటానో ఆల్ట్ క్లిక్ చేయండి అండ్ జస్ట్ ట్రై టు యూస్ రీప్లేస్ ఇట్. ఓకే, కొంచెం ఇబ్బంది పెడుతుంది, బట్ ఇలా తీసుకొని సింపుల్గా మీరు ఇట్లా వర్క్ చేసుకుంటూ రావచ్చు. సో జార్ అనేది మనకు కంప్లీట్గా ఏదైతే ఇక్కడ క్రాక్ వచ్చిందో ఆ క్రాక్ అనేది రీప్లేస్ అవుతా ఉంది. అయితే ఈ బ్రష్ యొక్క హార్డ్నెస్ అండ్ సైజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే బ్రష్ హార్డ్నెస్ పెరుగుతుందో మనకి
మనం తీసుకున్న ఏరియా అనేది షార్ప్గా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా ఎలా ఉందో. సో ఇలా కాకుండా బ్రష్ సైజ్ హార్డ్నెస్ తక్కువలో ఉందనుకోండి, మనం ఏదైతే తీసుకుంటామో అది స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇలా అనమాట. ఇక్కడ కింద ఇంత ఉంది కదా, సో జూమ్ చేస్తే కింద పడిపోతుంది. సో ఇక్కడ కొంచెం బ్రష్ సైజ్ తగ్గించుకున్న, ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని జస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి సెలెక్టింగ్ లైక్ దిస్. ఓకేనా? సో ఇట్స్ అబౌట్ క్లోన్ స్టాంప్ టూల్ గైస్. యా ఫైన్. అండ్ మేక్ షూర్ ఇట్ కరెంట్ న్యూ లేయర్ ఇక్కడ. ఓకేనా? సో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం ఏది క్రాక్ చేసాం ఏది తీసామని కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకేనా?